నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'జానకి మీ ఇంటి తెలుగమ్మాయి'. వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాననమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్‌కి పెసరట్టు అనమాట. నిన్న నైటే నానబోసాను. నైట్ అంటే నైట్ కాదు, మిడ్ నైట్ అనమాట. ఆ టైంలో మెలుకువ వచ్చింది. అయ్యో! పెసలు నానబోయలేదే రేపు పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పి అప్పటికప్పుడు తీసి నానబోస్తున్నా అనమాట. 3 టీ గ్లాసులేమో పెసలు, అలాగేమో ఒక టీ గ్లాసు బియ్యం పోసి కడిగి నానబెట్టా అనమాట. ఒక 6 అవర్స్ నానితే సరిపోతుంది ఇవైతే. ఈ పెసలు కొన్నవి కాదనమాట. ఎక్కడివి అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కడివంటే పరిక్కెళ్తారు గదా! అంటే పొలంలో పరిగుంటదనమాట. అంటే రైతులు హార్వెస్ట్ చేసిన పంట కాకుండా ఇంకా మిగిలిపోయి ఉంటుంది గదా! అడుగు పొడుగు అవి తీసుకొస్తారనమాట. అవి అలాగే మా అమ్మ కూడా ఒక 2 కేజీలు అలా తీసుకొచ్చారనమాట. వాటిల్లోనే నేను 3 టీ గ్లాసులు పెసలు పోసి, ఒక టీ గ్లాస్ కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా! మన రేషన్ బియ్యం పోసి కడిగి నానబెట్టేసా అనమాట. ఒక 4 గంటలు నానితే సరిపోతుంది. నేనేంటంటే 1కి నానబోసా. మిడ్‌నైట్ 1కి మార్నింగ్ లేచి కడిగేసి ఇంకా మిక్సీలో వేసి మిక్సీ పట్టా అనమాట. చాలామంది మిక్సీ పట్టేటప్పుడు వీటిలో పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కానీ మా ఇంట్లో అస్సలు తినరు. మా చెల్లికి పెసరట్టు అంటే అస్సలు నచ్చదనమాట. అంటే ఆ పిల్ల ఎప్పుడు తినలేదు. అందుకే నేను ఎక్కువ నానబోయలేదనమాట. ఎందుకు అంటే అమ్మ తినరు సరిగ్గా, మా చెల్లి తినదు, నేను ఒక్కదాన్నే కదా అని నేను ఎక్కువ నానబోయలేదు. కాకపోతే చివరికి మాకే మిగలలేదనమాట. ఈరోజు మార్నింగ్ ఇంక దాన్ని మిక్సీ పట్టేసా అనమాట. మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం ఉప్పేసి కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసి దాని మీద దోస పెనం పెట్టి దోసలేస్తున్నా అనమాట. నాకైతే ఉల్లిపాయ దోస ఇష్టం ఎక్కువగా. దీంట్లో ఉప్మా పెసరట్టు కూడా చాలా ఫేమస్. బట్ ఉప్మా చేసేంత ఓపిక లేదు. మార్నింగే అమ్మ పరిక్కైతే వెళ్ళారనమాట. అంటే మార్నింగే అమ్మ అన్నం వండేసుకొని పచ్చడి చేసుకొని పరిక్కైతే వెళ్ళారు. నేనేంటంటే ఈ దోసకి నానబెట్టేసాను కదా! సర్లే మేము దోసలేసుకొని తిందామని చెప్పి ఇక పోస్తున్నా. దోసలు పోస్తూ మా చెల్లిని నిద్ర లేపాననమాట. అంటే లేచి బ్రష్ చేయమ్మా టిఫిన్ పెడతానని చెప్పి. ఇప్పటి వరకు అయితే ఆ పిల్ల నిద్రే లేవలేదు. టైం ఇప్పుడు వచ్చి 9:30 అయింది. ఇంతవరకు ఆ పాప నిద్రే లేవలేదు. నేను దోస పోసి ప్లేట్ తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు నిద్ర లేచి అప్పుడు బ్రష్ చేసి వచ్చి తినిందనమాట. అది ఏంది, నేను వేసుకున్న ఉల్లిపాయ దోసలు ఉంటాయి కదా! అవి తిని "అక్క ఈ దోసలు చాలా బాగున్నాయి అక్క, నాకు నచ్చినాయి" అని చెప్పి 9కి తినేసింది. మళ్ళీ 11కి లేదు. అప్పుడు కూడా అడిగిందనమాట. "మే నాకు 2 దోసలు పోయమే" అని. ఆ టైంకి మా మమ్మీ కానీ నేను కొంచెం పిండి దాచాననమాట. కానీ పిల్ల అడిగింది కదా అని ఈ పిల్లకి పోసిచ్చా. మా మమ్మీకి ఒక గరిటె పిండే ఉంటే మా మమ్మీకి ఆ ఒక్క దోస పోసిచ్చాను. మా మమ్మీ అనింది, "ఏంది మే మీరు మొత్తం తిని నాకేమీ ఉంచలేదని" చెప్పి. మా మమ్మీ కూడా పెసర దోసలు చేస్తారు గానీ ఎప్పుడో ఒకసారి చేస్తారు. అప్పుడు మా మమ్మీ ఏం చేసిద్దంటే కిలో బియ్యం పోసిందనుకోండి, దాంట్లో పావు గలాస్ ఉంటది కదా! అంటే పావు కేజీ పెసలు పోసిద్దనమాట. అంటే మామూలుగా మనం ఎలా అయితే దోస పిండి పోసుకుంటామో అలాగే పోసిద్ది. అందుకే అంత టేస్ట్ మంచిగా అనిపియదు. కానీ ఈసారి నేనేం చేశా అంటే పెసలు ఎక్కువ పోసాను, బియ్యం తక్కువ పోసాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను ఒక 2 దోసలైతే తినేసా అనమాట, పెసర దోసలు. ఇదే అనమాట మినుముది పరిగ అనమాట. ఇప్పుడు మీరు పెసలు ఎలా అయితే చూసారో అలాగే మినుము కూడా తెచ్చుకుంటారు. మినుము, పెసలు, వేరుశనగలు ఇలా తీసుకొచ్చుకుంటారనమాట పరిగ. అయితే ఇది నిన్న తీసుకొచ్చింది. అయితే ఎండబెట్టుతున్నారనమాట మార్నింగే. అంటే కొంచెం ఎండితే బాగా ఈజీగా వస్తదని చెప్పేసి. మా సైడ్ చాలామంది ఇలా పరికి వెళ్తూ ఉంటారనమాట ఖాళీగా ఉన్న టైంలో. ఎవ్వరు ఏమనరండి. రైతులు కూడా ఏమనరనమాట. "తీసుకెళ్ళండమ్మా మీకెంత కావాలంటే అంత తీసుకెళ్ళండి" అని చెప్తుంటారు. లేదు ఎవరు తీసుకెళ్ళలేదంటే రైతులే కాలేస్తూ ఉంటారనమాట. అమ్మ ఇంటికొచ్చేసరికి 1 అయింది ఆఫ్టర్‌నూన్. నేను చక్కగా కూర వండి పెట్టాను. దొండకాయ ఫ్రై. మా మమ్మీకి అది నచ్చలేదనమాట. అందుకని చెప్పి నేను సాంబార్ తెచ్చుకుంటా అని వెళ్ళింది. సాంబారు, ఒక ఫ్రై, దాంతో పాటు పుచ్చకాయ తెచ్చిందనమాట. సర్లే అని చెప్పి నేను పుచ్చకాయ తిని అన్నం పెట్టేసుకొని కొంచెం నా ఫ్రై యేసుకొని, అలాగే మా మమ్మీ తీసుకొచ్చిన సాంబారు, ఫ్రై యేసుకున్నాను. దాంతో పాటు అమ్మ థమ్స్ అప్ కూడా తీసుకొచ్చింది. తిని తాగేసిన తర్వాత మా మమ్మీ ఏం చేస్తుందా అని చూస్తుంటే ఈ పరిగిని దంచుతుందనమాట. ఇలా దంచడం వల్ల గింజలనేవి కింద పడిపోతూ ఉంటాయన్నమాట. నేను మీకు వీడియోలో క్లారిటీగా చూపిచ్చాను. ఇలా గింజలనేవి పడిపోతుంటాయి. ఈసారి తీసుకొచ్చింది మాత్రం పెద్ద లావు గింజలు. నిన్న తీసుకొచ్చినయితే చాలా సన్నగున్నాయన్నమాట. అవి నాటడానికి కూడా ఎక్కువ తీసుకుంటాయి. కానీ లావు గింజలైతే త్వరగా నానతాయన్నమాట. ఇంకా చెప్పాలి అంటే బెస్ట్ క్వాలిటీ గింజలు ఇవైతే. మా మమ్మీ ఇప్పటికి ఒక 3, 4 రోజుల నుంచి ఎళ్తున్నారు పరిక్కి. చాలానే కలెక్ట్ చేశాననమాట. ఏదో మా మమ్మీకి
చిన్న సహాయం అయితే చేస్తున్నా. కొంచెం ఇటు నెట్టు అంటే, మా మమ్మీ అయితే హెల్ప్ చేయడానికి అస్సలు ఒప్పుకోరు. నార్మల్‌గా అయితే నేనే వెళ్ళాలి పరిక్కి. వెళ్ళి అక్కడ వీడియో తీసుకుందాం మంచిగా కలెక్ట్ చేసేదంతా అంటే, మా మమ్మీ "అస్సలు నువ్వు వద్దమ్మా ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉంటే చాలు నువ్వు" అని చెప్పింది. ఇంకా ఇక్కడే ఉంటే నన్ను దంచుతుందని చెప్పి నేను లోపలికెళ్ళాననమాట. నేను లోపలికెళ్ళి కొంచెం సేపు ఫోన్ యూజ్ చేసి వచ్చేసరికి మా మమ్మీ అదంతా దంచింది. చెత్త మొత్తం పక్కన పడేసింది. అలాగే అదంతా కువ్వ చేసిందనమాట ఒక పక్కన. అంటే ఒక పక్కన కువ్వ చేసింది. దీన్నిప్పుడు జల్లిస్తారనమాట. అంటే ఇప్పుడు మినుములకి జల్లించడానికి ఒక జల్లెడంటూ ఉంటది. దాన్ని తీసుకొని జల్లిస్తారనమాట. ఈ జల్లడానికి కొంచెం టైం తీసుకుంటది. ఈ పొట్టు మొత్తం తీసేయాలి కాబట్టి. దీన్ని జల్లించి ఒక పాత్రలో వేస్తారనమాట. మాకు మొత్తం ఎన్ని కేజీలొచ్చినాయో తెలుసా? మొత్తం ఇవన్నీ కలిపి 4 కేజీలొచ్చినాయి. అలాగే పెసలున్నాయి గదా! అయి ఒక 2 కేజీలు. ఎక్కడ చూసుకున్నా ఒక 6 కేజీలున్నాయి. మళ్ళీ రేపెళ్ళిద్దంట మా మమ్మీ. రేపెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎలాగైనా బతిమలాడి కలెక్ట్ చేసేది ఎలా ఏందనేది వెళ్ళి వీడియో తీసుకుంటా అనమాట. మొత్తం మాకైతే 6 కేజీలొచ్చాయి. మీకు 6 కేజీలంటే కేజీ ఒక రూ. 100 ఏసుకున్నా గానీ రూ. 600 అనమాట. అలాగే పెసలు 6 కేజీలు ఎంత ఈజీగా అయితే ఏం రాలేదు. మా అమ్మ 3 రోజుల నుంచి కష్టపడిందనమాట. వీటి కోసం ఉదయాన్నే నిద్ర లేచేది. ఇంట్లో కొంచెం పనులు చేసుకునేదనమాట. చేసుకొని ఉదయాన్నే 7:00కల్లా పొలానికెళ్ళి పరిగుంటది గదా! అదంతా తీసుకొచ్చి ఎండలో ఏసి దాన్ని దంచి నీట్‌గా ఇదిగో ఇలా జల్లెడ బట్టి దాన్ని ఒక పాత్రలో పోసేవాళ్ళనమాట. ఆ పాత్రలో పోసింది ఇప్పుడు పొద్దున్న నేను ఎలా అయితే చూపిచ్చానో దోస ఏసుకోవటం గానీ, వడలకు గానీ ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాము. పల్లెటూరులో ఉండే వాళ్ళకి కొన్ని ఫ్రీగా దొరుకుతాయన్నమాట. ఇప్పుడు నేను చూపించినట్లు. అలా అని చెప్పి ప్రతీదీ ఏమి ఉచితంగా ఏం దొరకదు. ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు మా మమ్మీకి చేతులు, కాళ్ళు 2 నొప్పులొచ్చాయి. మేము అప్పుడప్పుడు అంటూ ఉంటాం, "మాకు కొనుక్కుంటే సరిపోయేదా నీకెందుకు ఇంత కష్టం" అని అడిగితే, ఊరకనే ఉంటే ఏమొస్తాయి చెప్పు? ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను గదా! ఈ పనికెళ్తే ఒక 500, 600 సేవ్ చేస్తాను అని చెప్తూ ఉంటారనమాట. మరి అది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు నా బర్త్‌డే అనమాట. మార్చ్ 16థ్. ఆ వ్లాగ్‌ని నేను మీకు బుధవారం గానీ, గురువారం గానీ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.